ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి తండ్రి మేము అందరం వచ్చి ఉన్నాం తండ్రి. దేవా, ఇటువంటి అర్హతను మా అందరికి దయచేసినందుకు మీకే కృతజ్ఞత స్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మీ యొక్క పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆలోచించుండగా తండ్రి, మీరు సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. మీరే మీ పిల్లల తండ్రి అర్థం చేసుకుని మంచి మనసును దయచేయండి తండ్రి. మేమందరం వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని బట్టి అందరికి వందనాలండి. ఏమండి, మెటీరియల్లో నుంచి 7వ లెసన్ అండి, లెసన్ నెంబర్ 7 అండి. దేవుని నివాసం మనుషులలో ఉందా? దేవుని నివాసం మనుషులలో ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు ఎవరు కూడా దేవుని గురించి ఆలోచించట్లేదు, అపవాది గురించి కూడా ఆలోచించడం లేదండి. మరి ఏం ఆలోచిస్తున్నారంటే, ఎవరికి వారు వారి యొక్క కార్యకలాపాలలో నిమగ్నం అయిపోయి ఉండి వారి వారి పరిస్థితులను బట్టి ముందుకెళ్ళిపోతున్నారండి. మరి ఆదివారం చర్చి ఉందనగానే చర్చికి కొంతమంది వస్తున్నారు, మిగిలిన వారు ఏం చేస్తున్నారండి? పనికి వెళ్ళిపోతున్నారండి. మరి వాళ్ళు పనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళు దేవునికి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినట్ట ఇవ్వనట్టండి అంటే, దేవునికి సమయాన్ని వీళ్ళు కేటాయించినట్టేనండి. అంటే వీళ్ళు దేవుని కన్నా ఏం చేస్తున్నారండి? ధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారండి. ప్రియారిటీ అనేది ధనానికి ఇస్తున్నారండి. అంటే మీలో ఎవడనో ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనారని బైబిల్ చెప్తుందండి. ఒకటి ధనం, రెండోది ఏంటండి? దేవుడు అండి. అయితే ధనాన్ని మనుషులు ఏం చేసుకుంటున్నారండి? ధనాన్ని దాసుడు అంటే యజమానిగా చేసుకుంటున్నారండి. నేడున్న మనుషులు ఏం చేస్తున్నారంటే ధనాన్ని యజమానిగా చేసుకొని దేవుణ్ణి వదిలేస్తున్నారండి. మరి మనం అలా లేకుండా ఉండడం దేవుని యొక్క భాగ్యం అనే చెప్పాలండి. క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నామంటే అది దేవుని యొక్క కేవలం కృప అండి. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవునికి యొక్క సన్నిధికి అనేది వస్తున్నామండి. ఇకపోతే దేవుని యొక్క నివాసం మనుషులలో ఉందంటే దేవునికి ఒక కోరిక ఉందండి. ఏంటండి కోరిక? పిల్లలు కావాలనే కోరిక దేవునికి ఉందండి. వారు భూమి మీదకి వచ్చి దేవుని కోసం బ్రతకాలి అని, దేవుని నామానికి మహిమ అనేది తేవాలని దేవుని యొక్క కోరిక అండి, దేవుని యొక్క ఆశ అండి. దేవుడు ఒక సందర్భంలో అనుకుంటాడు కదండి, యెహెజ్కేలు గ్రంథం 18:4లో ఏమనుకుంటాడండి? మనుషులందరూ నా వశంలో ఉన్నారనుకుంటాడండి దేవుడు. యెహెజ్కేలు 18:4లో మనుషులందరూ నా వశంలో ఉన్నారని దేవుడు అనుకుంటుంటే, సాతాను ఏం చెప్తుందండి? 2000 సంవత్సరాల క్రితమే అపవాది ఏం చేస్తుందండి? యేసు ప్రభుల వారిని తీసుకువెళ్ళి ఏం చేస్తుందండి? ఒక సందర్భంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దామండి. దేవుడేమో అందరూ నా వశంలో ఉన్నారని దేవుడు అనుకుంటుంటే అపవాది ఏం చూపిస్తుందండి? యేసు ప్రభుల వారికే చూపిస్తుందండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, యేసు ప్రభుల వారిని తీసుకొని పోయి ఏమండి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తునని, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఈ కోరుదునో వానికి ఇత్తును. ఏమండి, యావత్తు సృష్టించేసింది యేసు ప్రభుల వారండి. యేసు ప్రభుల వారికి ఏం చేస్తుందండి? మరలా ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తాను, నాకు మొక్కమని చెప్తుందండి అపవాది. ఏమండి, అంతే కదండి దీని యొక్క అర్థం. కానీ ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరండి అంటే మనమేనండి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందండి అంటేనండి, దేవుడు చెప్పిన మాటను మనం పాటించకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి అనేది మనకి వచ్చిందండి. ఇకపోతేనండి, దేవుని నివాసం మనుషులలో ఉందంటే సాధారణంగా ఒక మనిషి ఇల్లు కట్టుకుంటాడండి. ఇల్లు కట్టుకొని దానిలో సొంత ఇల్లు కట్టుకొని దాంట్లో నివాసం చేయాలని ఒక కోరిక కలిగి ఉంటాడండి మనిషి. వివాహం చేసుకొని
పిల్లా పాపలతో ఒక ఒక గృహాన్ని అనేది కట్టుకుని దాంట్లో నివాసం ఉండాలని అనుకుంటాడండి. అదేవిధంగా దేవుడు కూడా ఇల్లు కట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకొని దేవుడు కూడా దాంట్లో నివాసం ఉండాలని ఒక కోరిక కలిగి ఉన్నాడండి. ఆ దేవుడు ఇల్లుని ఎలా కట్టుకున్నాడో ఒకసారి చూద్దామండి. ఆదికాండం 2:7 దేంతో చేశాడండి? నరుణ్ణండి. ఏమండి, ఆదికాండం 2:7 నరుని దేవుడు దేంతో చేశాడండి? నేల మట్టితో. నేల మట్టి తీసుకున్నాడండి. ఫస్ట్గా దేవుడు తన యొక్క ఆలయాన్ని కట్టుకోవడం కోసం నేల మట్టిని తీసుకున్నాడండి. తర్వాత ఏబు 10:9 అది ఏ మట్టి అండి? జిగట మన్ను అని ఉంటుందండి. ఏబు 10:9 జిగట మన్ను. ఈ జిగట మన్ను ఎక్కడి నుండి వచ్చిందండి? ఏబు 28:5 అంటే రెఫరెన్స్ తీపించడం ఎందుకని చెప్పేస్తున్నానండి. భూమి లోపల అగ్నిమయమై ఉంటుందంటండి. భూమికి మనకి వెళ్తుంటే వేడిగా ఉంటుందండి. ఆ వేడిలో నుండి ఏం చేశాడండి? జిగట మన్నుని దేవుడు తీసుకున్నాడండి. ఆ జిగట మన్నుని తీసుకొని మానవుని చేయడం అనేది దేవుడు చేశాడండి. చేసిన తర్వాత మన యొక్క నిర్మాణం ఎలా ఉందంటేనండి, కీర్తనలు 139 15, 16 వచనాల్లో చూసుకున్నట్లయితేనండి, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడని ఉంటుందండి. మనం ఎలా నిర్మించబడ్డామండి? విచిత్రముగా నిర్మించబడ్డామండి. ఎక్కడి నుంచి దేవుడు తీసుకున్నాడండి? నేల మట్టి తీసుకున్నాడు, జిగట మన్ను తీసుకున్నాడు. అది భూమి యొక్క లోపల భాగాల్లోకి వెళ్ళి అగ్నిమయమై ఉన్న భాగాల్లోకి వెళ్ళి మనిషిని జిగట మన్ను అనేది తీసుకుని మనిషిని చేయడం అనేది జరిగిందండి. ఏమండి, సరేనండి. సరే, ఒకసారి పాట విందామండి అందరం. అయితే దేవుడు యొక్క దేహాన్ని అనేది నిర్మించుకున్నాడండి. దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడండి అంటే తాను ఉండడానికి నిర్మించుకున్నాడు. అదేవిధంగా ఇంకో పని చేయడానికి కూడా నిర్మించుకున్నాడండి దేవుడు అండి. ఎందుకు నిర్మించుకున్నాడండి? దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు సిద్ధపరిచిన సత్క్రియలు అనేవి చేయడానికి దేవుడు దేహాన్ని అనేదాన్ని నిర్మించుకున్నాడు. కానీ మనుషులు ఎలా ఉన్నారండి? ఏమన్నా అందరూ ఇటు చూడాలండి. ఆ సందర్భాన్ని వదిలేయండి. దేవుడు నిర్మించుకున్నాడు దేహాన్ని ఎందుకు నిర్మించుకున్నాడండి? దేవుడు తన నివాసం ఉండడానికి నిర్మించుకున్నాడు. ఇంకొక ఎందుకు నిర్మించుకున్నాడంటేనండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మానవ దేహాన్ని దేవుడు నిర్మించుకున్నాడండి. నిర్మించుకుంటే మనుషులు ఎలా ఉన్నారండి? అందరూ వారి సొంత పనులే చేసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క పనులు ఎవరో చేయట్లేదండి. ఏమండి, ఈరోజు ఆదివారం వస్తే ఎక్కువ మంది రావట్లేదంటే దానికి కారణం ఏంటండి? వారు సొంత పనులు చేసుకోవడం వల్లనేనండి. మరి దేవుడు ఎక్కువ, సొంత పనులు ఎక్కువ అంటేనండి దేవుడు ఎక్కువనే చెప్పాలండి. దేవుడు నీకు ఈ రోజున ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నీ సొంత పనులు చేసుకుంటున్నావు. ఆయుష్ ఇవ్వకపోతే ఏం చేస్తారండి? సొంత పనులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదండి. మరి దేవుడిచ్చిన ఆయుష్ని మనిషి ఏం చేస్తున్నాడంటే దొంగిలిస్తున్నాడండి. ఆయన సమయాన్ని ఆయనకు ఇవ్వకుండా తమ సొంత పనులకు వాడుకుంటూ తన యొక్క దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాడండి. ఏమండి, లోకస్తులు చేశారంటే ఒక ఉందండి, దానికి ఇది ఉందండి. కానీ వాక్యం తెలిసిన నేటి మనుషులే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే దేవుని యొక్క సంఘాన్ని దొంగిలిస్తుంటే దేవుడు కన్నీరు తప్ప ఇంకేం లేదండి. బాధపడుతున్నాడండి దేవుడు. అయ్యో, నేను పిల్లల్ని కన్నాను కానీ వారు ఆ సమయాన్ని, నేను ఇచ్చిన సమయాన్ని నాకు ఇవ్వట్లేదని దేవుడు బాధపడుతున్నాడండి. ఇంత వాక్యం తెలిసిన మనమే తప్పిపోతుంటే దేవుడు బాధపడక ఏం చేస్తాడండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఆరోగ్యం బాగున్నంత వరకు మనం ఏం చేయాలండి? దేవుని సమయాన్ని దేవునికే ఇద్దామండి. దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తే మన హృదయాల్లోనికి అపవాది అనేవాడు వస్తాడండి. అపవాది అనేవాడు మనలో వచ్చి తిష్ట వేసి కూర్చుంటే ఏమవుతుందంటే మనం వాడున్న చోటికి వెళ్ళిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్న దేవుని సమయాన్ని దేవునికే ఇద్దాం. ఏమండి, మహా అయితే 1-2 గంటలు కూర్చుంటామండి దేవుని యొక్క సన్నిధిలో అండి. ఏమంటే మిగిలిన సమయం అంతా మన సొంత పనులు చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడండి. అది కూడా ఇంకో ఆప్షన్ ఏంటండి? వారానికి 1-2 సార్లు పెట్టుకుంటామండి. మరి అంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు మనకి.
ఆ సమయంలో కూడా మనం దేవునికి ఇచ్చే సమయం ఎంతదండి? కొద్ది సమయమే. ఆ సమయాన్ని కూడా మనం దొంగిలిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ కూడా దేవుడు సిద్ధపరచుకున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు తన యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటే మనుషులు ఎలా ఉన్నారండి? తమ యొక్క సొంత పనులు చేసుకుంటున్నారంటండి. ఇకపోతే దేవుడు మానవ దేహాన్ని నిర్మించుకున్నాడండి. ఎందుకు నిర్మించుకున్నాడండి? దేవుడు దాంట్లో నివాసం ఉండడానికి నిర్మించుకున్నాడు మానవ దేహాన్ని. నిర్మించుకుంటే దేవుడు ఎక్కడుండి తలుపు కొడుతున్నాడో చూడండి ఒకసారి అండి. దేవుడు మానవ దేహంలో ఉండాల్సిన దేవుడు ఎక్కడున్నాడో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అండి. ఇదిగో ఏమండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటండి? తలుపు నొద్ద ఉన్నాడు అంటండి. మానవ దేహాన్ని దేవుడు నిర్మించుకుంటే తన యొక్క స్వహస్తాలతో ఎంతో కష్టపడి తన స్వహస్తాలతో మానవ దేహాన్ని తాను నివాసం ఉండడానికి నిర్మించుకుంటే దేవుడిని ఎక్కడ తోసేశారండి? బయటికి తోసేశారండి. దేవుడు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడండి లోపలికి రావడానికి. తలుపు నొద్ద నుండి కొడుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదండి. వారి యొక్క సంతోషాలకి వారి యొక్క సొంత పనులకి ఉపయోగించుకుంటున్నారు, కానీ దేవుని యొక్క కార్యక్రమాలలో ఎవరు కూడా పాల్గొనట్లేదండి. కానీ మనిషి ఎలాంటి వాడు అంటేనండి, కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గరికి వస్తాడు. సంతోషం ఉన్నప్పుడు మనిషి దేవుడి దగ్గరికి రాడు. అప్పుడు దేవుడు మొర వింటాడండి? వినడు. ఇది ఎలా ఉంటుందంటేనండి, పనికి వెళ్ళకుండా జీతం అడిగినట్టు ఉంటుందండి. ఒక యజమాని దగ్గరికి మనం వెళ్ళామండి, పనికి వెళ్ళకుండా డబ్బులు ఇవ్వమంటే ఇస్తారండి? ఎవరండి? ముందు పని చేయమంటారండి. పని చేసిన తర్వాత అప్పుడు డబ్బులు అడిగి అంటారండి. కానీ మనం దేవుని పని చేయకుండా దేవుని యొక్క పనిలో మనం లేకపోతే ఏమవుతుందండి? దేవుడు కూడా దానికి తగిన మేలులు అనేవి ఇవ్వడండి. ఇప్పుడు మనిషి దేవుడిని ఎలా తయారు చేశారండి అంటే, తాను నివాసం ఉండడానికి ఒక దేహాన్ని అనేది, దేవాలయాన్ని అనేది నిర్మించుకుంటే దేవుణ్ణి బయటికి తోసేసి ఆ యొక్క స్థలాన్ని ఎవరికి ఇచ్చారండి? అపవాదికి ఇచ్చారండి. దీనికి కారణం ఎవరండి? మనమే. మన యొక్క ప్రవర్తనే, మన యొక్క క్రియలే, మనం చేసే పనులే దీనికి కారణమండి. ఏమండి, మనలో మంచి కార్యక్రమాలు, దేవుని యొక్క కార్యక్రమాలు ఉంటే మనలో దేవుడు ఉన్నట్టండి. దెయ్యం యొక్క కార్యక్రమాలు, దెయ్యం యొక్క పనులు మనలో ఉంటే, దెయ్యం యొక్క పనులు ఏంటండి? ఒకరిని మోసం చేయడం, నరహత్య చేయడం, వ్యభిచారించడం, అసహించుకోవడం, ద్వేషం పెంచుకోవడం, పగ పెంచుకోవడం, ఇవన్నీ అపవాది లక్షణాలండి. ఇటువంటి మనం ఒకరిని ద్వేషిస్తున్నామంటే మనలో టెస్ట్ వేసుకుని ఎవరు కూర్చున్నట్టండి? అపవాది కూర్చున్నాడు. అంటే మనం చేసే పనులను బట్టి, మనం చూపించే క్రియలను బట్టి, మన నోటి మాటను బట్టి మనలో ఎవరు ఉన్నారో చెప్పొచ్చండి. దేవుని గురించిన మాటలు వస్తే మనలో దేవుడు ఉన్నట్టు, అపవాదిని గురించిన మాటలు వస్తే మనలో ఎవరు ఉన్నట్టండి? అపవాది ఉన్నాడు. దేవుడు కష్టపడి కట్టుకున్న దేహంలో ఈనాడు మనిషి అపవాదిని కూర్చోబెట్టి దేవుని బయటికి తోస్తాడండి. మరి ఆ దేవునికి ఎంత బాధ కలుగుతుందండి? దేవుని యొక్క బాధను ఎవరైనా చూశారండి అసలు? కానీ దేవుని యొక్క బాధను ఎవరూ పట్టించుకోవట్లేదండి. యావత్ సృష్టిని రచించేసాడండి దేవుడండి. సృష్టిలో లేనిదంటూ ఏదీ లేదండి. ఆహార పదార్థాలు ఇచ్చాడు. ఏమంటే తినడానికి పాలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు. నీకు ఏదైనా రోగం వస్తే దాంట్లో వైద్య మూలికలు సమస్తమును దేవుడు పెట్టేసి అనుభవించండి అని ఉచితంగా ఇచ్చాడండి. దేనికి ₹1 తీసుకోలేదండి దేవుడు. మన బ్రతకడానికి గాలిని ఇచ్చాడు, తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు, త్రాగడానికి నీరుని ఇచ్చాడు, ఈ యొక్క పంటలు పండించుకోవడానికి ఎండనిచ్చాడు. కానీ ఏ నరుడు కూడా దేవుని పట్టించుకోలేదండి. తాను నివసిస్తున్న దేహానికి దేవునికి ఎవరు చోటు ఇవ్వలేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఉన్న ప్రవర్తనను బట్టి మనలో ఎవరున్నారనేది అర్థమవుతుందండి. కీర్తనలు 37:23 అంటుంది కదండి, వాని ప్రవర్తన చూసి దేవుడు ఆనందించును. ఏమండి, నీ ప్రవర్తన బాగుంటే దేవుడు ఏం చేస్తాడండి? ఆనందిస్తాడండి. ఈరోజు మనం ఉదయం దేవుని సన్నిధికి వచ్చాము, ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుడు ఎంత ఆనందిస్తాడండి. సార్ చెప్పినట్లుగా
మన ఇంటికాడ నచ్చిన కూర వండుకుని హాయిగా అన్నం తింటే ఈరోజు గడిచిపోద్దండి, గడవదండి, పడుకుంటే గడిచిపోద్దండి. కానీ మనం దేవునికి విలువిచ్చాం కాబట్టి దేవుని యొక్క సన్నిధికి పొద్దున్న సాయంకాలం అనేది వచ్చామండి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడండి. మరి రాని వాళ్ళు గట్టి ఏం చేస్తాడండి? దేవుడు బాధపడతాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలండి? దేవుని యొక్క కార్యక్రమాలు అనేవి మనలో ఉండాలని చెయ్యాలండి. కానీ ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడంటేనండి, క్యాలెండర్లు తయారు చేసుకున్నాడండి. క్యాలెండర్లు తయారు చేసుకుని రోజుకో వాక్యం అండి, అవి వచ్చేటప్పుడు ఆ చిన్న వాక్యాన్ని చూసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు ఇచ్చి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది అని క్రైస్తవ బోధకులు కూడా దాన్ని అలా తయారు చేస్తారండి. ఏమండి, దేవుడు అది ఒక్క వాక్యం ఇచ్చాడండి మనకి, బైబిల్ మొత్తం ఇచ్చాడండి. బైబిల్ మొత్తం మనం చదవాలండి. కానీ ఆ ఒక్క వాక్యాన్ని చదివేసి ఈరోజు నేను బైబిల్ చదివేశాను, దేవుడి పని నేను చేసేసానని గొప్పగా ఫీల్ అవుతున్నారండి. కానీ దేవుడు ఏమంటున్నాడండి? మీరు నా పని చేయలేదు అంటున్నారండి. తర్వాత లెసన్లో ఉంటుందండి. అయితే ఏం చేస్తున్నాడే మనిషి అండి? బైబిల్ చదవకుండా గోడల మీద రోజుకు ఒక వాక్యం అని పెట్టేసుకుని అది చదివేసి వెళ్ళిపోతున్నాడండి. దేవుడు ఏం కోరుకున్నాడండి? మనుషుల్లో తన నివాసం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి ఏం చేశాడంటే అపవాదికి తన చోటు ఇచ్చాడండి. ఒక వచనం చూసుకుందామండి, దేవుని నివాసం మనుషుల్లో ఉందో లేదో చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం అండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. సరిపోతానే? దేవుని నివాసం ఎక్కడ ఉందండి? మనుషుల్లో ఉందండి. ఏమండి, దేవుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని కాళ్ళు ఇక్కడ పెడితే ఆయన చుట్టూ మనం ఉంటే ఎంత సరదాగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. దేవుడు అక్కడ కూర్చుని ఇక్కడ కాలు పెడితే ఆయన చుట్టూ మనం ఉన్నామండి. ఆ పరిస్థితి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఒకసారి ఊహించుకోండి, దేవుడు అక్కడి నుంచి ఇక్కడ కాలు పెడితే. ఎందుకు అక్కడ ఉన్నాడంటే, కాలు ఎక్కడ ఎందుకు పెట్టాడంటే మనకి ఏం జరిగినా కాపాడడానికి మన దేవుడు మన చుట్టూ ఉన్నాడండి. ఒకసారి సార్ చెప్పారండి, మన పక్కనే ఉన్నాడు దేవుడు అనండి. ఏమండి, దేవుడు ఏమనుకున్నాడంటే మనలో ఉండాలనుకుంటున్నాడండి తన యొక్క నివాసాన్ని. కానీ మనిషి ఏం చేస్తున్నాడండి? దాన్ని తీసుకోవట్లా. దేవుని యొక్క నివాసం ఉండాలనుకుంటే మనిషి దేవుడిని బయటకు తోసేస్తున్నాడండి. మరి దేవుని యొక్క నివాసం మనలో ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క కార్యక్రమాలు అనేవి చేయాలండి. బైబిల్ చదవాలండి, ప్రార్థన చేయాలండి, దేవుని యొక్క సన్నిధికి క్రమం తప్పకుండా రావాలండి. అనుదినము కూడా ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలండి. ఇవన్నీ చేస్తే చదివితే సరిపోదండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలండి. ఆటోమేటిక్గా వాక్యం అనేది మనలో ఉంటే ఏమవుతుందంటే పాపానికి దూరం అయిపోతామండి. ఆ యొక్క ఆజ్ఞలన్నీ ఏమవుతాయి? అసలు దేవుడే మనలో ఉంటే మనం చెడు చేయడానికి అవకాశం అనేది ఉండదండి. మరి దేవుడు మనలో ఉన్నాడని దానికి ప్రూఫ్స్ ఏంటండి? మంచి కార్యాలు చేయడమే దేవుడు మనలో ఉన్నాడని ప్రూఫ్స్ అండి. చెడ్డ కార్యాలు చేస్తే మనలో దేవుడు లేడు అని మనంతలో మనమే ఒక నిర్ధారణకు అనేది రావచ్చండి. దేవుడేమో మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు, మనిషి ఏమో దేవుడిని బయటికి తోసేస్తున్నాడండి. మరి నేడున్న క్రైస్తవ ప్రపంచంలో దేవుడు నివాసం చేస్తున్నాడంటే చేయట్లేదనే చెప్పాలండి. ఎందుకు లేడండి? ఎందుకు చేయట్లేదండి? వీళ్ళు దేవుని మీద ఎక్కువ ప్రేమ అనేది చూపించట్లేదు. వారి యొక్క సొంత కార్యాల మీద దేవుని యొక్క ప్రేమ అనేది చూపిస్తున్నారు. కాబట్టి దేవుని నివాసం మనుషుల్లో ఉండాలని కోరుకుంటున్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి? తన యొక్క నివాసాన్ని బయటకు తోసి అపవాదిని తన యొక్క నివాసంలో కూర్చోబెట్టుకుంటున్నారండి. ఇది ఫస్ట్ లెసన్ అండి. దేవుని నివాసం మనుషుల్లో ఉందా? ఫస్ట్ లెసన్. కానీ దేవుడు ఉండాలనుకుంటున్నాడు. నివాసం అనేది మనుషుల్లో ఉంది. మనుషుల మధ్యనే దేవుడు నివాసించాలనుకున్నాడు. కానీ దానికి తగినట్లుగా మనిషి అనేది ప్రవర్తన లేదండి.
లెసన్ నెంబర్